సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒకటి చూపించబోతున్నాను. అది ఏంటో కాదు, మేము రష్యాలో ఉన్నాం కదా హోటల్లోన. ఆ హోటల్లో ఉండే మెస్ అనమాట, క్యాంటీన్. అది ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని వెరైటీ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను అనమాట మీకు. ఓకేనా? అవన్నీ చూపించి ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో అది చూపిస్తాను అనమాట మీకు. ఓకేనా? చూస్తున్నాం మన వీడియోలో. చూసుకుంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మన హోటల్ మెస్కి. మనం ఉండేది 3rd ఫ్లోర్, హోటల్ మెస్ ఉండేది 2nd ఫ్లోర్. ఓకేనా? వీడియోలో చూసుకోవచ్చు. ఇది మన హోటల్లో లిఫ్ట్ అనమాట. మనోడు లిఫ్ట్ స్విచ్ నొక్కేసాడు. చూద్దాం. ఇది మనకి 2 లిఫ్ట్ ఉంటాయి అనమాట. ఇది ఒకటి లిఫ్ట్, ఇది ఒకటి ఉంది. చూద్దాం ఏదో ఓపెన్ అవుతుందో. ఇదో వస్తుంది, ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్ళిపోదాం. ఇది మన లిఫ్ట్లో అనమాట. మన గురు संजय भाई, हाय करो. हाय भाई, सबको हाय बोलने का. गुड मॉर्निंग भाई. वेरी गुड मॉर्निंग. अभी सुबह हो रहा है, नाश्ता करने जा रहे हैं हम लोग. ठीक है, अभी दिखाएगा आपको कैसे रहेगा होटल. చూడండి, లోపలికి ఎంట్రీ ఇస్తూనే బోర్డు ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూపిస్తుంది దారి అనమాట, అటువైపు అనేసి చూసుకోవచ్చు. చూసారా ఎలా ఉందో అవుట్ సైడ్లో. ఇది మన హోటల్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఫ్రీ కాదు, డబ్బులకి. ఎవరైనా ఫ్రీ అనుకోకండి. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇలా ఉంటుంది మన హోటల్ అనేది. ఇదేమో మనకి అన్ని ఐటమ్స్ ఉండే ఏరియా అనమాట. ఇక్కడ మనము ఈ ప్లేట్ తీసుకొని ఇక్కడ స్పూన్స్, నైఫ్, ఫోర్క్, స్పూన్ ఇలా అన్నీ ఉంటాయి. కప్స్ ఉన్నాయి, కాఫీ మిషన్ ఉంది. మనకి కావాలంటే ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు. ఇదేంటి తెలుసా మీకు? నాకు కూడా తెలియదు, తెలిసి కామెంట్ చేయండి. ఇది చీజ్ స్లైస్, ఇది కూడా నాకు తెలియదు, ఏంటో చెప్పండి. చూసుకుంటే మీరు ఇక్కడ పచ్చి చేపలు ఉన్నాయి, ఉన్నాయి. కప్స్, తర్వాత బేబీ కార్న్, గ్రీన్ పీస్, ఆలివ్ ఆయిల్, బ్లాక్ అండ్ గ్రీన్, అదేంటో మనకు తెలియదు. తర్వాత టమాటర్స్. తెచ్చుకుంటే మనకి సాస్లు చాలా ఐటమ్స్ ఉన్నాయి. దాని నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైంది, చాలా ఇష్టం దోసకాయ, టమాటర్ చాలా ఇష్టం నాకు. ఇదేమో మన చైనీస్ క్యాబేజీ, ఇదేమో క్యాప్సికమ్ అంట. కప్స్ ఉన్నాయి. ఇదేంటో తెలుసా మీకు? నాకు కూడా తెలియదు, తెలిసి చెప్పండి. ఓకేనా? ఇటువైపు వస్తే చూసుకోవచ్చు మీరు. ఇదేదో చికెన్ ఏవో ఉంది. తర్వాత ఇక్కడ నాకు కూడా తెలియదు, మీరు చూపిస్తాను అంతే సరే. ఇదేమో గుడ్ ఆమ్లెట్ అంట. ఆమ్లెట్ ఏదో నాకు తెలియదు మరి. ఇదే మన ఊళ్ళో వేస్తారు కదా అట్లు ఇవి. అలా చూపిస్తాను మీరు అన్నీ. ఇక్కడేమో బేబీ కార్న్ రైస్, ఇప్పుడు బాయిల్డ్ బంగాళదుంపలు, ఇంకా రాజ్మా ఉంది. ఇంకా ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, కానీ సరిగ్గా బాయిల్డ్ అవ్వు. వీళ్ళది సూప్ ఉంది, మనకు తినము. ఇటువైపు వస్తే మనకి ఓట్స్ ఉంది, డ్రై ఫ్రూట్ ఓట్స్, క్రాన్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో నాకు కూడా తెలియదు, మీకు తెలుస్తుంది. ఇది ఉంది కదా, దీనిలో మిల్క్ ఉంటుంది. ఇక్కడ రోల్స్ ఉన్నాయి. ఇక్కడేమో క్రోజన్స్, ఇదేమో వైట్ బ్రెడ్. ఇలాగ వస్తే ఇక్కడ ఏదో సాస్ ఉంది, మిల్క్ ఏదో నాకు అంత ఐడియా లేదు. ఇది హనీ, ఇది డేట్స్, ఇది కూడా తెలియదు మరి నాకంతా. కిస్మిస్ అంతా అయిపోయిన తర్వాత మన కోసం అనేది టీ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల టీ ఉన్నాయి. ఇక్కడ
తర్వాత ఇది మన టిష్యూ పేపరు. మనకనేది బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకోవాలంటే ఇది రోస్ట్ మిషన్ అనమాట. అలా ఉంటుంది. మన టీ కాఫీ కోసము ఇది స్టిక్, ఇంకా ఇది షుగర్. ఇప్పుడే మా వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మీకు చాలా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు మీరు. ఆరెంజ్ జ్యూస్ అంట, యాపిల్ జ్యూస్ అంట. యాపిల్ జ్యూస్ ఇలా ఉంటుంది, ఆరెంజ్ జ్యూస్ ఇలా ఉంటుంది. సేమ్ మిషన్ ఇక్కడ కూడా ఉంది, కాఫీ మిషన్ అనేది. 2 జాగాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్రిడ్జ్లోన పెరుగు ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బటర్ క్యూబ్స్ ఉన్నాయి. ఇంకా మిల్క్ అనేది ఒక దీనిలో ఉంది, జార్లోనే. ఓకేనా, ఇది మనకి మన హోటల్ క్యాంటీన్ ఇదే అనమాట, మనం తినే ఏరియా. అక్కడ తింటున్నారు మన వాళ్ళిద్దరు మా వాళ్ళని, వీళ్ళిద్దరు. అన్నా ఒకసారి హాయ్ చెప్పు, ఒకసారి హాయ్ చెప్పనా, అది ఫోన్లో హాయ్ చెప్పనా. హాయ్ వాళ్ళు. చూసుకోవచ్చు మీరు. ఈ ఫుడ్ ఇలా ఉంది. ఇది ఆరెంజ్ జ్యూస్ అన్నది ఫుడ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఎవరు లేదు, చిన్న వీడియో చేస్తున్నాను అన్న, కాబట్టి హాయ్ చెప్పమా. నన్ను అన్న కొత్త కాబట్టి అన్నకు తెలియదు కాబట్టి గడిచిపోయాడు. ఒకరిని పర్లేదు. ఇక చూడండి మా వాళ్ళు ఇంకా దమాయి తాగిస్తున్నారు. బాయ్ అయినా ముందు హాయ్ కూర, హాయ్ బల్ ఏమిటి హాయ్ కూర బస్. అదనమాట, అలా ఉంటుంది మనతోని. ఓకేనా, సరే అయితే నేను కూడా టైం అవుతుంది కదా మంది, నేను కూడా లాగిద్దాం దమాయించి చూపిస్తాను ఎలా కూర్చొని. ఇంకో దిగారన్న బస్ ఎక్కువ రోజానే और थोड़ा झुको आगे में है। పర్లేదు, బాగుంది. बोलो। చికెన్ ఏదో ఉంది ఇక్కడ, పర్లేదు. శాండ్విచ్ తీసుకున్నాను నేను, నాకోసం శాండ్విచ్. బటర్ ఇంకా చీజ్ పెట్టింది మధ్యలో, నీకు చూపించలేదు. చూసుకుంటే ఇది ఓట్స్, డ్రై ఫ్రూట్ ఓట్స్, బాగుంటుంది. ఇది తినలేదు అంటే ఎంత వేగంగా అంటే తినడానికి కష్టం కదా. మీకు చెప్పాను కదా చాలా ఇష్టం నాకు ఇది సలాడ్, దోసకాయ ఇంకా టమాటా, ఇది పెరుగు. ప్రజెంట్ ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట. తర్వాత ఇంకా నేను కాఫీ తీసుకోవాలి, క్యాపిచినో. ఓకేనా, అది మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నాండి. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఓకేనా, మనం వెళ్ళేసి రెడీ అవ్వాలి. ఎందుకు రెడీ అవ్వాలంటే మనం వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ నుండి. ఇవాళ మన హోటల్ వదిలేయాలి. ఓకేనా, రూమ్కి వెళ్ళేసి మంచిగా లగేజ్ ఎత్తుకోవాలి, తర్వాత మంచిగా వెళ్ళిపోవాలి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.